కావాలి అనేది ఆయన ఆల్రెడీ ఆయన కేడర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మళ్ళీ పార్టీ మొత్తం కంప్లీట్ గా షఫల్ చేస్తున్నారు. మళ్ళీ పార్టీని బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీని మళ్ళీ రూట్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఆయన కార్యక్రమాలు ఏదో ఆయన చేసుకుంటున్నాడు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికలు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు, ఈసారి ఈవీఎంలతో మళ్ళీ ఇబ్బంది పడకుండా బ్యాలెట్ పేపర్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక లాంగ్ ఫైట్ కి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. 11 సీట్లు వచ్చినాయి, లేకపోతే ఆపోజిట్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అనే దానికి అడ్డుపడకపోతే ఇక్కడ ఓట్ వేరియేషన్ అనేది చాలా కొన్ని కోట్లలో ఏం లేదండి. ఒక 50 లక్షల ఓట్లేమి అటు ఇటు తేడా ఏం లేదు. చాలా స్లైట్, ఒక 10 to 15 lakhs సబ్జెక్ట్ టు కరెక్షన్. గెలుపుకి ఓటమికి మధ్య ఉన్నటువంటి ఒక సర్వసాధారణమైన సన్నటి గీత ఎంత అంటే ఒక 10 నుంచి 15 లక్షల ఓట్లు మాత్రమే. సహజంగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన కరెక్ట్ గా లేకపోతే ఈ న్యూట్రల్ ఓటు క్యాచ్ చేయడంలో ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం గ్రాప్ చేసుకునే దానిలో సక్సెస్ అయితే చాలు. ఈ సక్సెస్ రేపొద్దున విక్టరీని డిసైడ్ చేస్తుంది. ఈ 11 110 కూడా అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడితోనే మిగిలిపోవచ్చు. ఏది కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తే. కాబట్టి దీనిని మనం ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన పనే లేదు. పరిపాలన చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకంటే పరిపాలన సక్రమంగా చెయ్యకపోయినట్లయితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి అయితే ఆ నంబర్స్, ఆ ఫిగర్స్ ఈ రోజు రాష్ట్రంలో లేవు. ఎవరి పని వాళ్ళు చక్కగానే చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షం కూడా తన గొంతును సవరించుకుని ఒక 5-6 నెలల పాటు కామ్ గా ఉన్నప్పటికీ కూడా ఒక టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కూడా చక్కగానే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి, రిమైనింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి, పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ సక్సెస్ఫుల్ గా వాళ్ళ గొంతు వినిపించడంలో సక్సెస్ అవుతున్నారు. సో పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ సహజంగా అధికార పార్టీకి, ఏ అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి రేపు పంచాయతీ ఫలితాలు దిశానిర్దేశం చేస్తాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏమైనా ఉంటే పంచాయతీ ఎలక్షన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 పార్టీలు కూడా, కూటమి పార్టీలు కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, చాలా పోటాపోటీగా పంచాయతీ ఎలక్షన్లు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సార్, ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ శిగిలూరు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ.